మనమిద్దరం వేరు వేరు కాదు పార్వతి, ఇద్దరం ఒకటి. నువ్వు నా ప్రాణమైనప్పుడు, నా ప్రాణమే నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు ఇక నేను అనేవాడిని ఉంటానా చెప్పు పార్వతి? ఇక ఈ పేపర్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు, నేను చదవాల్సిన అవసరం అంతకన్నా లేదు పార్వతి. పెద్దబాబు గారు, నాకొక మాట ఇస్తారా? అమ్మగారు మీకు సూపు లేనప్పుడు మీకు సాయంగా ఉండడానికి మాత్రమే నన్ను ఇంట్లో ఉండనిచ్చారు. రేపు తెల్లారితే ఏమంటారో, నా స్థానం ఏంటో కూడా తెలీదు. పార్వతి, ఇంతకు ముందే నేను నీకు మాటిచ్చాను. ఆ మాటనే గుర్తు చేస్తున్నాను పెద్దబాబు గారు. మీరేం జరిగినా, ఎవరేమన్నా సరే ఈ గడప దాటరాదు. ఉంటాను పార్వతి. నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం ఉంటాను. నా శ్రీమతిని ఈ ఇంటి పెద్ద కొడలు చేసే బాధ్యతను నెరవేర్చడానికే ఉంటాను పార్వతి. నేను నా నుంచి దూరం చేయడానికి ఎవరెన్ని ప్రయత్నించినా అవేవి సాధ్యం కావు. మన ఇద్దరి తలరాతల్లో దూరం పెరిగే అవకాశం ఉందని రాసుంటే ఈ జన్మను చాలించడానికి కూడా నేను సిద్ధం. ఇంత దగ్గరగా ఉన్నప్పుడు మనల్ని విడదీసే ధైర్యం ఆ దేవుడు కూడా చేయలేడు పెద్దబాబు గారు. ఆంటీ, ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు? ఇక్కడే ఉన్నానే, నీ సంగతి తెలుస్తానుండు. అంటే నీకేమైంది అసలు ఇలా చేస్తున్నావు? పార్వతిని చంపేస్తాను, పైకి పంపుతాను, అదృశ్యం చేస్తానని ఓ వీరనారిలా శపథాలు పలికావుగా, ఏమైంది? అంతా భ్రాంతిగానే మిగిలిపోయింది. ఇంకే ఉందే, ఇలా స్టోర్ రూమ్ లో దాక్కోవాల్సి వచ్చింది. ఆ రూమ్ లోకి వెళ్తే ఎప్పుడు చేస్తావో తెలీదు. నువ్వు చస్తే గాని నేను ప్రశాంతంగా ఉండలేను. ఈ రోజు నిప్పు పెట్టే దగ్గర దొరికిపోయేదాన్ని. టైం బాగుండి తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది. అబ్బా ఆపండి,
అనవసరంగా ఏడవకు. కొంచెం నేను చెప్పేది విను. ఇక నువ్వు పార్వతిని చంపలేవు. అలాంటి ఆలోచనలు చేస్తే బతకలేవు. నేను ఇక్కడే ఉంటాను, నీ వెంట రాను. ఆ రూమ్ లోకి నేను రాను రాను రాను. బా, ఇక్కడుంటే మనకి ఫెసిలిటీస్ ఉండవా ఆంటీ? నా మాట వినా ఆంటీ, రా. పార్వతి ఇంట్లో ఉండకుండా నేను చేస్తాను. ఇక చెప్పకు, చిర్రెత్తుకొస్తుంది. బా, అఖిల్ ఆంటీ దాన్ని ఇంట్లో ఉండనిచ్చినా నేను మాత్రం దాన్ని ఇంట్లో ఉండనివ్వడాంటీ. నువ్వు చెప్తే ఎవరు వింటారు? బా, వింటారు. నువ్వే చూస్తావు కదా. నీకు నమ్మకం కుదరాలంటే రేపటి వరకు ఓపిక పట్టు. నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలాడతావే? ఒక్కసారైనా నిజం చెప్పు. జరగబోయే నిజాన్ని ముందే చెప్తున్నాను. ఇది మాత్రం భ్రాంతి కాదు. ముందా పాట మార్చుకొని ఎంజాయ్ చెయ్యాంటీ. ఎంజాయా పాడా? నీ మాట విని నేను ఎన్నిసార్లు ఇబ్బందులు పడ్డానో. రేపు గనక పార్వతిని అఖిలాంటి బయటకు పంపకపోతే అప్పుడు అదే వెళ్లేలా ప్లాన్ చేశాను. ఈసారి వర్కౌట్ అవ్వకపోతే అవ్వకపోతే నీ కొత్త చీరలన్నీ నాకు ఇచ్చేస్తావా? సరే తీసుకో. డన్. మాట తప్పకూడదు మరి. వావ్, ఓకే ఆంటీ, సరేనా? ఫ్యాక్ట్స్ చూడండి. ఎంప్లాయీస్ అందరికి 6 నెలల బోనస్ ఇస్తున్నట్టుగా ఆర్డర్స్ పాస్ చేశాను. అవును, రేపందరికి హాలిడే ఇవ్వండి. నా పెద్ద కొడుకు ఘట్టమనేని దేవేంద్రకు కంటి చూపు వచ్చిందని అందరికీ చెప్పండి. సంబరాలు చేసుకోండి, స్వీట్స్ పంచండి. మేక్ ఇట్ ఫాస్ట్. అఖిల, నీ ఉద్వేగాన్ని చూస్తూ ఉంటే పట్టలేనంత సంతోషంగా ఉంది. అవునండి, పెద్దబాబు చూడగలుగుతున్నాడు. ఈ ఇంట్లో మళ్లీ వెలుతురొచ్చింది. నా కోరిక భగవంతుడు నెరవేర్చాడండి. ఆనందంతో పాటు ఇంకోవైపు ఆందోళన కూడా ఉంది అఖిల. ఆందోళన ఎందుకండి? ఇన్ని రోజులు పెద్దబాబు చూడలేకపోతున్నాడని ఇంటికి తీసుకొచ్చావు, పార్వతిని ఉండనిచ్చావు. ఇప్పుడు తను చూడగలుగుతున్నాడు. అంటే ఏంటండి మీరనేది? చూపొచ్చిందని పెద్దబాబు నాకు దూరంగా వెళ్ళిపోతాడా? ఆత్మాభిమానం కల పెద్దబాబు ఇక్కడే ఉంటాడనుకో. పార్వతి ఎక్కడుంటే పెద్దబాబు కూడా అక్కడే ఉంటాడు. ఈ అమ్మను వదిలేసి వెళ్ళిపోతాడా? పార్వతికిచ్చిన మాట కోసం వెళ్లిపోడన్న నమ్మకం ఏంటి? అలా కాదని పెద్దబాబుని ఇక్కడే ఉండనిస్తే పార్వతిని కూడా ఉండమంటాడు. అడగకపోయినా ఉంటుంది. ఇక్కడే సమస్య మొదలవుతుంది. నీలాంబరి సమస్యకి పరిష్కారం దొరుకుంటే బావుండేదకిలా. పార్వతి ఉంటే ప్రాబ్లం ఏంటండి? ఎందుకుండాలని నీలాంబరి ప్రశ్నిస్తే పట్టించుకోను. ఎవరేమన్నా సరే నా కొడుకు నా నుంచి దూరం కాడు. ఈ గడప దాటకుండా చేస్తాను. ఆంక్షలు పెట్టి పెద్దబాబుని ఇరకాటంలో పడేయకు. ఆస్తి తాలూకా గొడవలు లేకుండా నీలాంబరికి నచ్చ చెప్పలేం. మీరాందోళన పడకండి. ఆ నీలాంబరికి ఎలా చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు. వీరభద్రస్వామి ఉత్సవాల నాటికి తన సంగతి తేల్చేస్తాను. నీలాంబర్ని పెళ్లి చేసుకున్నట్టు మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించాడు. రక్త మార్పిడి చేయించుకోబోతుందని ముందస్తుగా సమాచారం తెలిసింది. ఆధార్ కార్డులో మార్పుల చేర్పుల మోసం బయట పెడతాను. జరిగిన వాటిని తిరగదోడితే నీలాంబరి జీవితం తల్లకిందులవుతుంది. ఎత్తుకు పై ఎత్తు వేసి తల ఎగరేస్తే ఆ తలే ఎగురుతుంది. బంగారం, 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 ఎక్కడున్నావు డార్లింగ్? ఇంతకు ముందు ఇక్కడే ఉన్నావు కదా. కొంపతీసి గదిలోకి వెళ్ళిందా? నా కోసం తన పాలు గ్లాస్ తెచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ఏం చేస్తాం, కొన్నాళ్ళు తప్పదు. బంగారం, ఈ మధ్య మీ నాన్న అన్నీ మర్చిపోతున్నాడు. ఏ పని సరిగ్గా చేయట్లేదు. ఈరోజు అన్నీ గుర్తుకు తెచ్చేలా చేస్తాను. బంగారం, బంగారం, రామామా. మామా, బంగారం మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. ఆశగా ఉండదా మరి? ఈజ్ ఇట్? కోరిక కామనే కదరా. ఆహా, నువ్వు అలా మాట్లాడుతుంటే కిక్కెక్కేస్తున్నట్టుంది. పైకెత్తి గిరగర తిప్పనా? ఏయ్, అబ్బా, కోతి వేషాలు వేస్తే మాడు పగులుతుంది. నువ్వే కదా డార్లింగ్ ఆశ కోరిక ఎక్స్ట్రా అన్నావు. అవునరా. ఇదిగో ఈ మల్లెపూలు నీ చేత్తో నా జడలో పెట్టించుకోవాలని కోరికగా ఉందన్నాను.
నువ్వేమనుకున్నావు? డబుల్ మీనింగ్. అపార్థం చేసుకున్నా ఇంకో అర్థాన్ని యాడ్ చేసుకున్నా నీకు బ్యాండ్ బాజా ఉంటుంది. కడుపుతో ఉన్న నన్ను పైకెత్తుకుని తిప్పుతానంటున్నాడు పోటుగాడు. తిట్టకు బంగారం. ఇప్పుడేంటి మల్లెపూలు పెట్టాలి అంతే కదా? ఇటు నేను చెప్తే కానీ నువ్వు రియాక్ట్ కావు. ఈ మధ్య నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. గుడ్డు చాకరీ చేస్తుంటే పట్టించుకోవట్లేదంటే దారుణం. ముందు మల్లెపూలు పెట్టు. తిరుగు. ఏంటి జలుబా? నీకు అలా అనిపించిందా? వెనకాల నించొని ఏం చేస్తున్నావురా? ఏం చెయ్యాలని ఆలోచిస్తూ చూస్తూ ఉన్నాను. నువ్వు ఇలాంటి వేషాలు వేస్తావని నాకు తెలుసు మావా. పాల గ్లాస్ తెచ్చావు కదా, ఇటివ్వు. అమ్మని ఎంత గట్టిగా తిప్పావే. నాకు కూడా కొన్ని తాగిస్తే బాగుంటది కదా బంగారం. తాగాలనుందా? ఆశ, కోరిక ఎక్స్ట్రా. అయితే తాగు. నేను ఒక స్పూన్ షుగర్ వేసానే, అయినా ఇంత స్వీట్గా ఉందండి బంగారం. ఓ, నీ పెదాలు పాలు తాకాయి కదా, బాగా మత్తెక్కిస్తున్నాయి డార్లింగ్. అయితే పడుకో, ఎక్స్ట్రా చేయకు. టూ మచ్ బంగారం. ఇంతలా రచ్చుకుంటే ఫుల్ స్టాప్ పెట్టేస్తావా? బుజ్జి పాపలు వచ్చాక ఆలోచిద్దాంలే. ఈ పాలు తాగి పడుకో. బంగారం బంగారం అంతేనా? నేను మురిపాలు తాగదనుకుంటా, నువ్వు పాలు చేతిలో పెట్టావు. బంగారం బంగారం అట్లీస్ట్ ముద్దైనా పెట్టచ్చు కదా. పార్వతి, ఈ రోజు నీకెన్ని రకాల వంటలొచ్చో అన్ని రకాలు చేసేయ్. ఎందుకమ్మాయి గారు? ఎందుకంటావేంటి పార్వతి? బావకి కంటి చూపు వచ్చిందంటే పండగ వచ్చినట్టే కదా. నువ్వు లిస్టు రాసిపెట్టు, టాబ్లెట్స్ వేసుకుని వస్తాను. చూసావా నీలమ్మా, ఇద్దరు తోడికోడల్లా ఎంత అన్యోన్యంగా ముచ్చట్లాడుకుంటున్నారో. చూస్తుంటే పార్వతి ఇక్కడే తిష్ట వేసేలా ఉంది. దాన్ని నేనెలా ఉండనిస్తానంటీ? సాగనంపే సమయం రావాలే. ఐశ్వర్య వెళ్ళింది కదా, సమయం వచ్చినట్టే. పద నీలో. సరేరా. పని మనిషి పనులు బాగా చేస్తున్నట్టున్నావే. వంట మనిషి కదా నీలమ్మా. చెప్పకుండానే అన్ని పనులు చేస్తూ పోతే ఈ ఇంట్లోనే ఉండనిస్తారనుకుంటున్నావా? ఏం మాట్లాడవేంటే? మరుగుతుంటే నేనే మాట్లాడాలి అంటే నేను సునకంతో పోల్చింది నీలు. ఇది నోరు జారితే మాత్రం కుక్కనైపోతానా? ఇంకొన్ని గంటల్లో కుక్కను తరిమినట్టు దీన్నే తరిమి పారేస్తాను. పాపం కలగంటున్నావనుకుంటా. నేను ఇంటి గడప దాటానంటే శ్మశానానికే పోతాను. అయితే నేను అక్కడికి పంపిస్తానే నిన్ను. ఏయ్ 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 ఏయ్. దీంతో కొట్టానంటే తల ముక్కలవుతుంది. కొట్టి చంపేలా ఉంది నీలు. దీంతో మనకు గొడవెందుకు? నువ్వు ఈ ఇంట్లో ఉంటానంటే ఈ ఇంట్లో వాళ్ళందరూ రోడ్డున పడతారే. మోసం చెయ్యాలని చూస్తే అనుభవిస్తావు. నేనేం చేస్తాను నువ్వే నీ కళ్ళారా చూద్దు గాని. అమ్మగారులకి ఏదైనా ద్రోహం చేస్తే మటుకు నిన్ను ప్రాణాలతో ఉంచను. చూస్తానే, నువ్వు ఏం చేస్తావో అది కూడా చూస్తాను. ఏమి చెయ్యలేక ఈ ఇంట్లో నుండి వెళ్లిపోయేలా చేస్తాను. పని మనిషి పార్వతి ఈ ఇంటి కోడలుగా ఉంటానంటే అఖిలాంటి అవస్థ పడేలా చేస్తాను. చీప్రాంటి,
ఈ డాక్యుమెంట్స్ లో ఏముందో దానికి అర్థమయ్యేలా చెప్పు. ఏం లేదు పార్వతి, సింపుల్ గా చెప్పాలంటే అఖిలక్క సర్వాధికారాన్ని యావదాస్తిని నీలాంబరి పేరు మీద రాసి పెట్టింది. ఇప్పుడు నీలు భిక్ష వేస్తేనే మిగతా వాళ్ళందరూ బతుకుతారు. అట్ట ఎట్ట అవుతుంది? అట్టాగే అవుద్ది మరి. ఈ ఇంటి కోసం ప్రాణాలే ఇస్తానన్నావు కదా, వాళ్ళెవ్వరూ రోడ్డున పడకుండా ఉండాలి అంటే నువ్వు ఈ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. అర్థమైందా పార్వతి? నీలమ్మ చేతిలో చక్రం ఉంది. నువ్వు అనే దానివి లేకపోతేనే ఈ కుటుంబం ఉంటుంది. ఇంత ద్రోహం చేస్తారా సన్నమ్మ గారు మీరు? షష్! అలా చెయ్యాల్సొచ్చింది, తప్పలేదు పార్వతి. నాకు బాధగానే ఉంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందే పార్వతి. 24 గంటల్లోపు నువ్వు ఈ ఇంటి గడప దాటి వెళ్ళిపోవాలి. గడప దాటితే దీని శవమే చూడాలని శపథం చేసింది కదా నీలు. అందుకే అంటున్నాను, బయటకు వెళ్లి ఫోన్లో చెప్తానంటే కుదరదు. మేగోటి పార్వతి చచ్చిందని ఎవరైనా ఫోన్ చేయాలి. రాక్షసులే మీరు, ఇంత అన్యాయం చేస్తారా? ఏయ్, ఊరొదిలిపోయే ముందు శాపనార్థాలు పెడతావేంటే? నీలమ్మా, ఇంకొద్దిసేపట్లో ఇది వండి పెడుతుంది, శుభ్రంగా తినొచ్చు. పద. హ, ఏయ్, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. హ, ఇలా నువ్వా? హ? అమ్మగారు నమ్మినందుకు ఇంత చేసినారంటే వీళ్ళనేమనాలి? ఎవరు బజార్న పడరాదంటే నానే. అమ్మగారు, కాఫీ. మామ్, బ్రో వస్తున్నాడు. నీలమ్మా, అందరి కళ్లల్లో మెరుపు కనబడుతుంటే పార్వతి కళ్లల్లో మాత్రం బాధ కనపడుతోంది, చూసావా? మనం వేసిన ఉచ్చులు అది పడింది కదా ఆంటీ. ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు సంతోషం ఎలా వస్తుంది? అమ్మా, పెద్దబాబు, ఇన్ని రోజులు మేం కూడా చీకట్లోనే ఉన్నామేమో అనిపించింది. కంటి చూపు రాగానే నేనో కాన్ఫిడెన్స్ వచ్చింది. నువ్వు మెట్లు దిగొస్తుంటే ఎవరి సాయం అక్కర్లేకుండానే
నా కొడుకు రావడం చూసి గుండెల నిండా సంతోషం నిండిపోయింది నాన్నా.